వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండము 21వ అధ్యాయము. ఆదికాండము 21వ అధ్యాయము ఆదికాండము 21వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందామండి. ఆదికాండము 21వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటివేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినినప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. అలాగే సహాయకరంగా ఆదికాండంలో నుంచే 16వ అధ్యాయం కూడా చూద్దాం. ఆదికాండము 16వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఆదికాండము 16వ అధ్యాయము 11వ వచనం. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలును పేరు పెట్టుదువు. దేవుడు ఈ తలంపులను మన కొరకు దీవించినట్లుగా నేను కూడా చిన్న మాట ప్రార్థన చేస్తాను. అందరూ తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే. మహాకాశములు పట్టజాలని దేవా, భూమికిని ఆకాశమునకు సృష్టికర్తవైన దేవా, మీ పాదాలకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మరి ప్రభువా, ఇంతవరకు మీరు మాకు తోడేయండి, మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయనా. మీ పరిశుద్ధ సహవాసం ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, మీ వాక్యమును చదువుకొని ఉండగా ఇందులో మర్మ గర్భితమైనటువంటి మీ వాక్యమును ప్రభువా మా ఎదురుకు తీసుకురమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. చదువుకున్న లేఖన భాగములు దీవించి ఆశీర్వదించండి. మాకు అర్థమవలాగున తండ్రి మీ మెల్లనైన స్వరము మాకు వినిపించుమని ప్రార్థించుస్తున్నాం. నిలిచిన నేను నిష్ప్రయోజకుడను ప్రభువా, నన్ను తండ్రి మీరు నన్ను బలపరచండి, నన్ను కనబడకుండా మీరే మాట్లాడండి, మీరే మహిమ పొందుమని యేసుక్రీస్తు సర్వశక్తిగల నామములో స్తోత్రములు చెల్లించి బ్రతిమాలాడికి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, ఆదికాండము 21వ అధ్యాయము మనము 16వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాం. మళ్ళీ ఆ మాటలు చదువుతూ ఉన్నాను. ఒకసారి 21వ అధ్యాయం 14 నుంచి కూడా చదువుకుందామా, మనకు అర్థమవులాగున. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరుకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బేర్షెబ అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తి నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణిని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేననుకొని వింటివేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినినప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమీ వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని యున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, రాత్రికాల సమయంలో మరి దేవుని లేఖన భాగములు మనం చదువుకొని ఉండగా ఇక్కడ మనకు హాగరు అనేటువంటి స్త్రీ కనబడుతున్నట్లుగా మనకు 21వ అధ్యాయము మనం 14వ వచనం నుంచి చదువుతూ వస్తూ ఉన్నప్పుడు మనకు ఆ విషయాలు మనకు గ్రాహ్యమవుతున్నాయి. అలాగుననే 16వ అధ్యాయంలో కూడా యెహోవా దూత హాగరుకు ప్రత్యక్షమై ఆమె మొరను వినెను అనే మాట మనం 16వ అధ్యాయంలో ఆ సంగతులు చూస్తాం. కాబట్టి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మొరపెడుతున్నట్లుగా మనకు అర్థమవుతున్నదని ఈ వచనాల ద్వారా మనకు అర్థమవుతున్నది. అందుకే క్రిందటిసారి కూడా రాహేలు మొర వినెను అనేటువంటి మాట విన్నాం. అలాగే రాజైనటువంటి యెహోషాపాతు యొక్క మొరను కూడా విన్నాడని,
సమూయేలు ప్రవక్త యొక్క ప్రార్థన కూడా దేవుడు విన్నాడని వివిధ సందర్భాలను బట్టి మనము ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం. అలాగుననే ఈరోజు కూడా మనము దేవుని గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి మనము 21వ అధ్యాయంలో నుంచి మనము ధ్యానం చేస్తూ వస్తున్నప్పుడు హాగరు కూడా మొరపెట్టినట్లుగా మనము 16వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అలాగనే 21వ అధ్యాయంలో కూడా 17వ వచనంలో దేవుడు ఆ చిన్నవాని మొరను వినినప్పుడు అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం. క్రీస్తునందున్నటువంటి ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, దేవుడు మొరను వింటాడు అనేటువంటి మాటను మనం పట్టుకోవాలి. ఎవరి మొర వింటాడు అంటే చిన్నవాళ్ళను మొదలుకొని మంచము పైన పడున్నటువంటి వృద్ధాప్య స్థితిలో వరకు కూడా ఎవరు ప్రార్థన చేసినా, ఎవరు మొరపెట్టినా కూడా వారి ప్రార్థనను దేవుడు వినేవాడుగా మనకు కనబడుతున్నాడు. అందుకే ఆ చిన్నవాని మొరను వినెను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అలాగే 16వ అధ్యాయం 11వ వచనంలో కూడా హాగరు యొక్క మొరను వినెను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి శారమ్మ అబ్రహాముకు భార్యగా ఇచ్చింది. ఈ ఐగుప్తీయురాలైనటువంటి హాగరును అబ్రహాముకు భార్యగా ఇచ్చింది. అబ్రహాముకు భార్యగా ఇచ్చిన తర్వాత ఆమెకు ఒక కుమారుడు కనినప్పుడు ఈ శారా ఏం చేస్తూ ఉందంటే ఆమెను శ్రమ పెట్టడం మొదలుపెట్టింది. శ్రమ పెట్టి ఇంకా భర్తతో చెప్పినట్లుగా మనం ముందున్నటువంటి అంశాలలో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. భర్తతో ఈమెను నా ఎదుటి నుంచి పంపివేయమని ఆ భర్తకు అబ్రహాముకు చెప్పినప్పుడు అబ్రహాము ఏమని చేస్తూ ఉన్నాడు? 14వ వచనంలో తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరును అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఏం చేస్తున్నాడండి? పంపివేస్తూ ఉన్నాడు. ఎక్కడికి? బెయేర్షెబా అరణ్యములోనికి పంపించి వేశాడు. ఇప్పుడు ఇంకా హాగరుకు దిక్కెవరండి? తన యజమానురాలైనటువంటి శారమ్మ కూడా ఆమెను శ్రమ పెట్టి ఆమెను పంపించి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన భర్త అయినటువంటి అబ్రహాము కూడా ఆమెకు నీళ్ళ తిత్తిని ఆహారమును తీసి ఆమె భుజం మీద పెట్టి ఆ కుమారుని ఆమె చేతికి అప్పచెప్పి ఆమెను పంపివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆమె ఒంటరిదైపోయింది. ఆ పిల్లవాడిని తీసుకున్నది, ఆ నీళ్ళ తిత్తిని తీసుకున్నది, ఆహారమును తీసుకున్నది, అరణ్యంలోనికి వెళ్ళిపోయింది. చూడండి ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో కూడా ఇటువంటి పరిస్థితులు అనేక మంది అనుభవిస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, తన యజమానురాలు ఆమెను పంపించి వేసింది, తన భర్త కూడా ఆమెను పంపించి వేశాడు. ఇంకా అరణ్యంలో ఖడ్గమృగములు తిరుగుతూ ఉంటాయి, ఆమెకు ప్రాణహాని ఉంది, ఆ పిల్లవాడికి ఇబ్బంది ఉంది. మరి వాన వస్తే ఎట్లా? రాత్రి ఎలాగ నిద్రించాలి? సింహాలు తిరుగుతూ ఉంటాయి, తోడేళ్ళు తిరుగుతూ ఉంటాయి కదండి. మనిషి కనబడితే అవి వదిలిపెట్టేటివిగా కనబడటం లేదు. కానీ ఆ అరణ్యంలో ఆమెకు దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకే నీవు భయపడకుము అనేటువంటి మాట మనం 18వ వచనంలో చూస్తూ ఉన్నాం. 17, 18 వచనాలు చదివినప్పుడు నీకేమి వచ్చినది, భయపడకుము అంటున్నాడు. అలాగనే 18వ వచనంలో లేదా 17వ వచనంలో మనం చూచినప్పుడు ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. దేవుడు వాని స్వరము విన్నాడు. దేవుడు వాని మొరను విన్నాడు. దేవుడు వాని స్వరమును విన్నాడు. ఆమె ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. ప్రార్థనలో ఏడవడం. కొందరు ఊరికనే ఉత్తుత్తినే ఉత్తమాటకు ఏడుస్తూ ఉంటారు కదండి. నోట్లో ఉండగానే ఏడుస్తూ ఉంటారు. కానీ ప్రార్థించే విషయంలో మొరపెట్టడము, ఏడ్చి ప్రార్థించడం అనేటువంటిది నేడున్నటువంటి విశ్వాసులలో కొరతగా కనబడుతుంది. ఎజ్రా గ్రంథంలో 10వ అధ్యాయం 1వ వచనంలో ఎజ్రా
కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడని మనకు ఎజ్రా గ్రంథంలో 10వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట వింటాం. సమూయేలు 1వ గ్రంథంలో హన్న కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంది. భక్తులు, ప్రవక్తలు, రాజులు కన్నీటితో ప్రార్థన చేశారు. హాగరు కూడా ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. ఎలుగెత్తి ఏడుస్తూ దేవునిని మొరపెడుతూ ఉంది. హాగరు కుమారుడు కూడా ఏడుస్తూ ఉన్నాడు, మొరపెడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు, హాగరు నీకేమి వచ్చినది, నీవు భయపడవద్దు అంటున్నాడు. ఈ పిల్లవాడు ఉన్నటువంటి చోట దేవుడు ఉన్నాడు, వాని స్వరము విన్నాడు అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం. దేవుడు వింటాడు. అరణ్యంలో ఉండి ప్రార్థన చేసినా వింటాడు. సంఘంలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ఇంటి లోపల ఉండి తలుపు వేసుకొని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. నువ్వు ఏ స్థలంలో ఉన్నా కూడా నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు. నీ ప్రార్థనకు, మన ప్రార్థనలకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. హన్నా ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాహేలు ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మాత్రమే కాదు, హాగరు కూడా ఎలుగెత్తి ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉన్నది, మొరపెడుతూ ఉన్నది. క్రీస్తున్నటువంటి దేవుని సంగమా, మరి మన ప్రార్థన, మన మొర కనీసం మన ఇంటి తలుపులు దాటన బయటికి వెళ్తుందా? మన సంఘంలో నుంచి పైకప్పు దాటి బయటికి వెళ్తూ ఉందా? మన ప్రార్థన తీవ్రత ఎంతవరకు ఉన్నది? మన ప్రార్థనలో లోతు ఎంతవరకు ఉన్నది? మన ప్రార్థనలో వెడల్పు ఎంత ఉన్నది? ఆలోచించాలి. కాబట్టి హాగరు మొరపెడుతూ ఉంది 16వ అధ్యాయంలో. వాస్తవానికి ఆమె ఎడారిలో ఉన్నది. తను కట్టుకున్నటువంటి భర్త ఆమెను వదిలివేశాడు. తన యజమానురాలైనటువంటి శారా వదిలివేసింది. లోకంలో నిన్ను నన్ను వదిలిపెట్టేవారు చాలామంది ఉన్నారు. కొంతమంది భార్యాభర్తల మధ్య మనస్తాపాల వల్ల భార్యలు వదిలేస్తూ ఉన్నారు భర్తల్ని. కొంతమంది భార్యాభర్తల మధ్య మనస్తాపం వల్ల, లేకపోతే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఆ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల భర్తలు కూడా భార్యలను వదిలిపెడతా ఉన్నారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లల్ని వదిలేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రులను వదిలిపెడతా ఉన్నారు. కారణాలు ఎన్నైనా కావచ్చు. కానీ ఇబ్బంది ఎవరికి? అనుభవిస్తున్నటువంటి నీది నాది మనందరిది. అబ్రహాము హాగరును విడిచిపెట్టాడు. ఆ శారమ్మ కూడా ఆమె దగ్గర ఉంచుకొని, ఆమె దాదిగా ఉండి ఆమెకు సహాయకరంగా ఉన్నటువంటి హాగరును శ్రమ పెట్టి, కష్టపెట్టి, నా ఉసురు నీకు తగులునుగాక అని చెప్పేసి నానాక మాటలు మాట్లాడి, చూడండి, ఉత్త మాటలకు, లేని మాటలకు కల్పించుకొని, ఊహించుకొని హాగరును వెళ్ళగొట్టించినది. ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయినది. ఇంకా చేసేదేమి లేక దేవునికి మొర పెడతా ఉన్నది. అప్పుడు దేవుడు అంటున్నాడు, హాగరు నీకేమి వచ్చినది, నీవు భయపడవద్దు. అట్లయితే అమ్మా, నువ్వు ఒంటరిగా మిగిలిపోయావా? భయపడవలసిన పని లేదు. అట్లయితే అన్నా, నువ్వు ఒంటరిగా మిగిలిపోయావా? భయపడవలసినటువంటి పని లేదు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఐగుప్తు దేశంలో యోసేపుకు తోడై ఉన్నాడు. వాస్తవానికి ఐగుప్తు దేశంలో తను ఒక్కడి మాత్రమే బానిసగా వెళ్ళాడు. అక్కడ నాన్నవారు ఎవరూ లేరు. తీసుకొని వెళ్ళి జైల్లో వేశారు. పలకరించే దిక్కు లేదు, ఆదరించే దిక్కు లేదు, మాట్లాడే దిక్కు లేదు. కానీ ఒంటరిగా ఉన్నాడు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. అట్లయితే కుటుంబంలో నీవు ఒకరిగానే ఉండబడుతున్నావా? నువ్వు కుటుంబంలో వెలివేయబడుతున్నావా? నువ్వు కుటుంబంలో తృణీకరించబడుతున్నావా? నువ్వు కుటుంబంలో చిన్నచూపు చూడబడుతున్నావా? నువ్వు ఒంటరిగా మిగిలిపోతున్నావా? అయితే నువ్వు భయపడవలసినటువంటి పని లేదు. దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు. హాగరుకు శ్రమ వచ్చినది, హాగరుకు కష్టం వచ్చినది, హాగరుకు బాధ వచ్చినది, హాగరుకు నష్టం వచ్చినది. తెచ్చుకున్న నీళ్ళు అయిపోయాయి, తెచ్చుకున్న ఆహారం అయిపోయింది. ఇంకా ఆ పిల్లవాడు నీళ్లు తాగకపోతే చేస్తాడు, ఆ పిల్లవాడికి ఆహారం లేక చనిపోతాడు. ఇంకా ఆమె కూడా చనిపోయేటువంటి సిచ్యుయేషన్లోనికి వచ్చేసింది.
చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆ సమయంలో దేవుడు హాగరుతో మాట్లాడుతూ ఉన్నాడు. హాగరు, నీకేమి వచ్చినది? నువ్వు భయపడకుము, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ పిల్లవానికి తోడై ఉన్నాడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమెకు వచ్చినటువంటి శ్రమ, ఆమెకు వచ్చినటువంటి కష్టము, ఆమెకు వచ్చినటువంటి ఇబ్బందిలో దేవుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. అట్లయితే నీకు వచ్చినటువంటి శ్రమలో కూడా, నాకు వచ్చినటువంటి ఇబ్బందిలో కూడా, మనకు వచ్చినటువంటి కష్టంలో కూడా దేవుడు మనతో తోడుగా ఉన్నాడు. మనం చేయవలసిందంట ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి, మనం ప్రార్థన చేయాలి. హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శాస్త్రియగు ఎజ్రా కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సమూయేలు ప్రవక్త మానక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావా? మరి మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? నేడు క్రైస్తవ్యంలో ప్రార్థన లోటుగా కనబడుతుంది కాబట్టే సాతానుడు కొరడా జులిపిస్తూ ఉన్నాడు క్రైస్తవుల మీద. గమనించాలి ప్రియులారా, అంత్య దినాలలో ఉన్నాం, మనకు కష్టం వస్తూ ఉంది, మనం లేచి ప్రార్థన చేయాలి. అందుకే యోనా గ్రంథంలో యోనాతో ఓడవారు ఏమంటున్నారంటే, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? ఏమొచ్చిందండి? నీకేమి వచ్చినది? నీవు లేచి నీ దేవునికి మొరపెట్టుము. ఇంకా నిద్రావస్థ స్థితిలో ఉన్నావా? ఇంకా నిద్రావస్థలోనే ఉన్నావా? లేదా ఇంకా సుప్తావస్థలోనే ఉన్నావా? నేటి రాత్రైనా మేలుకోవాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవునికి మొరపెట్టాలి, మానక ప్రార్థించాలి. బైబిల్ గ్రంథంలో ప్రార్థించినటువంటి భక్తులను మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి హాగరు ఐగుప్తీయురాలు, కానీ అబ్రహాము ఇంట్లో ఉన్నటువంటి స్థితిలో ఉంటున్నప్పుడు ఆమె దేవుడైనటువంటి యెహోవాను ఎరిగి ఉన్నది కాబట్టి దేవునికి మొరపెడతా ఉంది. రూతు గ్రంథంలో రూతు మోయాబీయురాలు, కానీ వాటి దేవతలను విడిచిపెట్టి యెహోవాను వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, మనకు శ్రమ వచ్చినప్పుడు మనం ప్రార్థించాలి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అక్కడ నీళ్లు అయిపోయాయి. నీళ్ళు అయిపోయినప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఆమె కన్నులు తెరిచెను. 19వ వచనం చూడండి. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి ఆ చిన్నవానికి త్రాగించెను. నీటి ఊటను చూపించాడండి ఆమె మొరపెట్టినప్పుడు. నీళ్ళ ఊటను చూపించాడు ఆ చిన్నవాడు మొరపెట్టుతున్నప్పుడు. ఆ చిన్నవాని స్వరమును విన్నాడు, ఆ చిన్నవాని మొరను విన్నాడు, ఆమె ఎలుగెత్తి ఏడ్చినప్పుడు ఆమె ఏడుపును విన్నాడు. అందుకే లూకా సువార్త 23వ అధ్యాయంలో ఏమంటాడంటే, లూకా సువార్త 23వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. లూకా సువార్త 23వ అధ్యాయము 28వ వచనం. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి అంటున్నాడు. ఎవరి కోసం ఏడవాలంట? మన కోసం ఏడవాలి. ఎవరి కోసం ఏడవాలి? ఎవరి కోసం ఏడవాలి? మన పిల్లల కోసం ఏడవాలి, మన కుటుంబం కోసం ఏడవాలి, మన సంఘం కోసం ఏడవాలి, మన పాలెం కొరకు ఏడవాలి, మన దేశం కొరకు ఏడవాలి. ఏడ్చి ప్రార్థించాలి. మనం యుద్ధం చేయవలసినటువంటి అవసరం లేదు. మనం ఊరక ఉండి చూడండి, యుద్ధము యెహోవాది అంటున్నాడు. ఊరక ఉండి మనం ప్రార్థించాలి. మన పక్షమున పోరాడువాడు దేవుడే. మనం ఏడ్చి ప్రార్థించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా కోసము మీరు ఏడవవద్దు, కానీ మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవమంటున్నాడు. హాగరు ఏం చేస్తూ ఉంది? ఆమె కుమారుడి కోసం ఏడుస్తూ ఉంది. వీడు నీళ్ళు లేకపోతే చచ్చిపోతాడే, వీడు ఆహారం లేకపోతే చచ్చిపోతాడే దేవా అని ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది.
మరి మన పిల్లల కోసం మనం ఏడుస్తూ ఉన్నామా? వాడు చనిపోతాడేమో, నశించి నరకాగ్నికి వెళ్ళిపోతాడేమో అని వాడి కోసం మనం ప్రార్థించాలన్నా వద్దా? మన భర్త ప్రభువుని నమ్మకుండానే లోకంలో చనిపోయి నశించి నరకాగ్నికి వెళ్ళిపోతాడే అని మన భర్త కోసం మనం ప్రార్థన చేయడం వద్దా? అయ్యో నా భార్య ప్రభువును నమ్మకుండా ఇంకా లోకంలోనే ఉంది, ఇంకా విగ్రహారాధనలోనే ఉన్నది, ఇంకా లోక క్రియలు చేస్తూ ఉన్నది, ఇంకా చనిపోతే ఆమె నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతుందని ఆమె కోసం ప్రార్థన చేయడం వద్దా? సంఘం కోసం ప్రార్థన చేయడం వద్దా? దేశం కొరకు ప్రార్థన చేయడం వద్దా? అమ్మలారా, నా కోసం ఏడవవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అంటున్నాడు. ఈ హాగరు ఆమె కుమారుడైనటువంటి ఇస్మాయిలు కొరకు ఏడుస్తూ ఉంది. దేవుడు మనకు ఆహారం ఇచ్చేవాడు మనం ప్రార్థించినప్పుడు. దేవుడు మనం ప్రార్థించినప్పుడు మనకు జీవజల ఊటనైనా నన్ను అంటున్నాడు కదా. ఆయన జీవజల నది ఊట. ఆ ఊట దగ్గరికి మనం వచ్చినప్పుడు, ఆ ఊటలో ఉన్నటువంటి నీరు మనం త్రాగుతూ ఉన్నప్పుడు కీర్తనకారుడు అంటున్నాడు, నీ మాటలు, నీ వాక్యము నాకు దొరకక వాటిని జుర్రుకుంటున్నాను అంటున్నాడు. తేనె కంటే మధురంగా ఉంది అంటున్నాడు. ఆయన వాక్యము మనం త్రాగాలి. జీవజల నది ఊటను దగ్గరికి మనం రావాలి. అందుకే ఆమె కన్నులు తెరవజేసినప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఊట దగ్గరికి వెళ్ళింది. ఏ ఊట? జీవజల నది ఊట అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది. నీవు నేను మనందరం కూడా ఆ ఊట దగ్గరికి రావాలి. మనం మానక ప్రార్థించాలి. మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు అడిగినటువంటి వాటిని ఇచ్చేటువంటి దేవుడుగా కనబడుతూ ఉన్నాడు. అందుకే ఇశ్రాయేలీలు మొరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేని కొరకు? ఆహారం కొరకు. చూడండి, నెహెమ్యా గ్రంథం చూడండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. నిజముగా అరణ్యంలో ఏమీయూ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. ఎన్ని సంవత్సరాలు పోషించాడు? 40 సంవత్సరాలు పోషించాడు. నిర్గమాకాండం 2వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు? 2వ అధ్యాయం 3వ అధ్యాయం మనం చదువుతూ ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెడుతూ ఉన్నారు. ఎప్పుడు? ఇశ్రాయేలీయులు శ్రమలో ఉన్నారు, ఇశ్రాయేలీయులు కష్టంలో ఉన్నారు, ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. వారికి కఠినమైనటువంటి దాసత్వంలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారు దేవునిని మొరపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వారిని ఐగుప్తు నుండి విడిపించి పరమ కనానుకు చేర్చి యాత్రలో వారికి 40 సంవత్సరములు మన్నా చేత పోషించాడు. 40 సంవత్సరములు ఎడారిలో నీటి బుగ్గల యొద్ద వారు ఏలీము దగ్గరికి వచ్చినప్పుడుగా 12 నీటి బుగ్గలు వారికి ఎదురుపడ్డాయి. కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, మనము మనవి చేయాలి, మనం మొరపెట్టాలి, మనం ప్రార్థించాలి. మనకు ఏది లోటుగా ఉందో, మనకు ఏది ఎక్కరగా ఉందో, మనకు ఏది ఇబ్బందిగా ఉందో మనం తప్పకుండా ప్రార్థన చేయాలి, దేవునికి మొరపెట్టాలి ప్రియులారా. కాబట్టి మరొక మాట చూద్దాం. కీర్తన 81వ కీర్తన చూడండి. 81వ కీర్తన 16వ వచనం. దయచేసి ఒకరు చదివి సహాయం చేయండి. 81వ కీర్తన. అనుగ్రహించి నేను వారిని పోషించేదను, కొండ తేనెతో వారిని తృప్తిపరిచేదను. ఏమంటున్నాడండి అక్కడ? శ్రేష్టమైనటువంటి గోధుమలతో నిన్ను పోషించేదను. దేవుడు పోషించేవాడండి. అరణ్యంలో హాగరు మొరపెడతా ఉంది, ఆహారం లేదు, తాగడానికి నీళ్లు లేవు. ఇంకా ఎలుగెత్తి ఏడిచినప్పుడు దేవుడు నీకేమి వచ్చినది, నువ్వు భయపడవద్దు అన్నాడు. దేవుడు భయపడకుండా మనకు తోడుగా ఉన్నాడు. యెహోషువ గ్రంథంలో యెహోషువతో అంటాడు, నువ్వు భయపడవద్దు, నువ్వు జడియకుము, నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. మోషేతో అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళు ఐగుప్తు రాజు దగ్గరికి అంటున్నాడు.
దేవుడు నీకు నాకు మనందరికీ తోడుగా ఉన్నాడు. శ్రేష్టమైనటువంటి గోధుమల చేత మనల్ని పోషించేటువంటి పోషకుడు మాత్రమే కాదు. రాజుల మొదటి గ్రంథం చూడండి, 17వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. నిన్ను పోషించుటకు అతడున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. ఒక విధవరాలికి ఏమని సెలవిచ్చాడు అంటే, ఏలియాను పోషించడానికి ఒక విధవరాలికి సెలవిచ్చాడు. నీవు ఆ విధవరాల దగ్గరికి వెళ్ళి కొన్ని దినములు అక్కడ ఉండు అంటున్నాడు. మనల్ని పోషించేవాడు మన పోషకుడు, మన కర్త, మన తండ్రి అయినటువంటి దేవుడు. పైన ఉన్నటువంటి వచనాలు మనం చదువుతున్నప్పుడు 17వ అధ్యాయం 4వ వచనంలో అదే మాటే అంటాడు. ఆ ఏటి నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్టు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా. ఏమండి, కరువు వచ్చేసింది. ఏలియాను పోషించడానికి కాకోలములకు ఆజ్ఞాపించానంటున్నాడు. ఏలియాను పోషించడానికి ఒక విధవరాలికి నేను ఆజ్ఞాపించి తిని అంటున్నాడు. మనల్ని పోషించడానికి దేవుడు ఎవరినొకరిని ఏర్పాటు చేసి ఉంటాడు. ఏలియా విషయంలో మనం చూస్తూ ఉన్నాం, హాగరు విషయంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు పోషించేటువంటి పోషకుడుగా కనబడుతూ ఉన్నాడు. అందుకే మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 26వ వచనంలో ఏమంటాడంటే, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, వాటిని పోషించుచున్నటువంటి దేవుడు మిమ్మల్ని పోషించడా అంటున్నాడు. దేవుడు మనల్ని పోషించేవాడు. మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. నీవు ఒంటరిగా ఉన్నావా, నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు. నీకు ఎవరు సహాయకులుగా లేరా, మన సహాయకుడు ఉన్నాడు. నిన్ను ఎవరు ఆదరించేవారు లేరా, మనల్ని ఆదరించేవాడు ఉన్నాడు. నీకు ఎవరు తోడుగా లేరా, మనకు తోడుగా ఒకడు ఉన్నాడు. ఏలియాను దేవుడు పోషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకే కీర్తనలు 78వ కీర్తనలు 15వ అధ్యాయంలో ఏమంటాడంటే, 15వ వచనంలో ఏమంటాడంటే, అరణ్యంలో ఆయన బండను చీల్చి సముద్రమంతా నీరు వారికి త్రాగనిచ్చాను. ఇశ్రాయేలీలు నీరు లేక అలమటిస్తున్నటువంటి సందర్భంలో ఇశ్రాయేలీలు ఎడారిలో ఉన్నారు, అరణ్యంలో యాత్రలో ఉన్నారు. వారికి నీరు త్రాగడానికి నీరు దొరకని సమయంలో దేవుడు వారికి బండను చీల్చి బండలో నుంచి కూడా నీరును రప్పించాడు. దేవుడు నీరును రప్పించేవాడు, దేవుడు ఆహారమును కురిపించేవాడు. పేతురు కూడా మిద్దె పైన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆకాశం నుండి ఏమొచ్చింది? పేతురు వీటిని చంపుకొని భుజించమంటున్నాడు. దేవుడు పైనున్నటువంటి మన్నాను కురిపించేటువంటి వాడుగా కనబడుతున్నాడు. నిర్గమాకాండం 16వ అధ్యాయం 36వ వచనంలో 35వ వచనాల్లో మనం ఆ సంగతులు చూస్తాం. నెహెమ్యా గ్రంథంలో ఇందాకే మనం చదివినట్లుగా 9వ అధ్యాయం, ఆ అధ్యాయం అంతా మనం చదివినప్పుడు వారు ఎలుగెత్తి దేవునికి ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తాం. ప్రార్థన ద్వారా మనం ఎన్నో పొందుకోవచ్చండి. మనకు ఏది ఇబ్బందిగా ఉందో, మనకు ఏది ఎక్కరగా ఉందో దేవుడు తప్పకుండా మన అవసరాలు తీరుస్తాడు. తప్పకుండా మన ఇబ్బందులు తీరుస్తాడు. తప్పకుండా మన కష్టాన్ని తీరుస్తాడు. తప్పకుండా మన శ్రమను తీరుస్తాడు. అందుకే రాజరత్నం బాబు ఒక పాట రాశాడు, కష్టంలో నష్టంలో నా తోడు ఉన్నావు కదా. కష్టంలో నష్టంలో మన తోడు ఉన్నటువంటి వాడు, అడిగిన వారికి ఇచ్చేవాడుగా కనబడుతూ ఉన్నాడు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా, నీవు నా చెంత ఉన్నావయ్యా, నాకు దిగులేలా. ఎంత చక్కటి పాట. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన కష్టంలో, మన నష్టంలో, మన ఇబ్బందిలో, మన శ్రమలో, మన ఆవేదనలో, మన వ్యాధిలో, మన బాధలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనుషులు రావచ్చు రాకపోవచ్చు, మన బంధువులు రావచ్చు రావకపోవచ్చు, మన స్నేహితులు మన దగ్గరికి రావచ్చు రాకపోవచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా మనతో ఉన్నాడు. ఏలియాను పోషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే కీర్తనలో మనం చూస్తున్నప్పుడు 78వ కీర్తనలో ఇశ్రాయేలీలను అరణ్యంలో దేవుడు పోషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారికి నీరు జీవజల నదిని త్రాగనిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా తనను విడిచిన దావీదుకు తోడై ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
చూడండి ఆ మాట. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 12వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 12వ వచనం. యెహోవా తనను విడిచి దావీదుకు తోడయుండుట చూచి సౌలు దావీదుకు భయపడెను. యెహోవా ఎవరికి తోడై ఉన్నాడండి? దావీదుకు తోడై ఉన్నాడు. దావీదుకు తోడై ఉన్నటువంటి దేవుడు నీకు నాకు మనందరికీ కూడా తోడై ఉన్నాడు. ఐగుప్తు దేశంలో యోసేపుకు తోడైనటువంటి దేవుడు, అదిగో బేర్షెబ అరణ్యంలో హాగరుకు తోడైనటువంటి దేవుడు నీకు నాకు మనందరికీ కూడా తోడై ఉన్నాడని మనము గ్రంథంలో చూస్తున్నాం ప్రియులారా. అందుకే కీర్తనాకారుడు 23వ అధ్యాయంలో అంటాడు 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అంటున్నాడు. మనల్ని ఆదరించేవాడు మన తల్లి కాదు, మనల్ని ఆదరించేవాడు మన తండ్రి కాదు, మనల్ని ఆదరించేవాడు మన భర్త కాదు, మనల్ని ఆదరించేవాడు మన భార్య కాదు, కానీ దేవుడైనటువంటి యెహోవా మనల్ని ఆదరించేవాడు. ఏమండి? దేవుడు మనల్ని ఆదరించేవాడు, దేవుడు మనకు తోడైనటువంటి వాడు. ఏ గాఢాంధకారపు చీకటిలో కూడా, ఎంత శ్రమలో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టనటువంటి దేవుడు. అందుకే హెబ్రీయులకు రాస్తూ అంటాడు, నిన్ను విడువను నిన్ను ఎడబాయను అంటున్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన ఎడబాసే దేవుడు కాదు. కాకపోతే మనం ఏం చేయాలండి? మొరపెట్టాలి, దేవునికి మొరపెట్టాలి, ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడని మనం గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయం 36వ వచనంలో, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికి దప్పిగొనడు. ఆయన ఇచ్చేటువంటి జీవజల నదిని మనం తాగాలి, ఆయన ఇచ్చేటువంటి నీటిని మనం త్రాగాలి. నీరు అనగా దేవుని వాక్యము. భౌతికమైనటువంటి ఆహారం కొరకు కాదు మనం చింతపడవలసింది. ఈ ఆత్మీయమైనటువంటి జీవజల నది ఊట అయినటువంటి యేసుక్రీస్తును మనము త్రాగాలి. ఆయన వాక్యమును మనం నేర్చుకోవాలి, ఆయన వాక్యమును మనం భుజించాలి. అందుకే హెజ్కేలు అంటాడు మొదటి అధ్యాయంలో అనుకుంటా, నీవు నోరు తెరువుము, నేను నీకు తృప్తిగా భుజింపనిత్తును అంటున్నాడు. మనతో ఆయన చేస్తున్నటువంటి వాగ్దానం మనం చూస్తూ ఉన్నాం. కీర్తనాకారుడు అంటున్నాడు, జుంటితేనే ధార కంటే ఆయన మాటలు మధురము అని మాట్లాడుతూ ఉన్నాడు 119వ కీర్తనలో. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, భౌతికమైనటువంటి ఆహారం కొరకు నీరు కొరకు కాదు, కానీ ఈ ఆత్మీయమైనటువంటి జీవజలము అయినటువంటి యేసుక్రీస్తును మనం వెంబడించాలి, ఆయనను పొందాలి, ఆయనలో మనం బలపడాలి, ఆయనలో మనం స్థిరపడాలి, ఆయన కొరకు మనం ఎదగాలి. అందుకొరకే మనం ప్రార్థన చేయాలి, మానక మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడని లేఖనాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. దేవుడి తలంపులను మన కొరకు దీవించునుగాక. ఘనమైన గొప్ప ప్రభువా, పరిశుద్ధుడవైన దేవా స్తోత్రములు. అవునైనా నీ దాసుని ద్వారా ఆది కాండములో మరి నైనా, అవును ప్రభువా, 21:16 మరి నైనా, అవునైనా నీవు హగరు గురించి పిల్లవాడు, అవునైనా దప్పిగొని నీళ్ళ యొద్ద నీళ్ళు లేక మొరపెట్టాడు, తల్లి కూడా మొరపెట్టింది. అలాంటి మొర మేము కూడా మా యొక్క భక్తి విశ్వాసాన్ని కాపాడుకొనుటకు మొరపెట్టే భాగ్యం మాకు దయచేయండి దేవా. మొరపెడితే ఉత్తరం ఇచ్చే దేవుడు, జ్ఞానం ఇచ్చే దేవుడు, నేను ఆత్మీయ బలపరిచే దేవుడు. వాక్యంలో ప్రార్థనలో నేను మొరపెట్టాలి. అవును ప్రభా, మధురమైన నీ వాక్యం మా హృదయంలో నింపునట్లుగా సహాయం చేయండి అయ్యా. మొరపెట్టుమో అన్నావు, నైనా అగరు మొరపెట్టింది. మరి నైనా భక్తులు నైనా ఎందరో మొరపెట్టారు. అవునైనా ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ వేదన బాధతో మొరపెట్టారు. మాకు కూడా కష్టాలు శ్రమలు ఎన్నో ఉన్నాయి.
నైనా ఇవన్నీ తొలగిపోవటకు మేము మొరపెట్టాలి. మేము ఆత్మీయత ఉద్యమం నైనా మాలో నైనా ఉండునట్లుగా కృప చూపండి, దయ చూపమని మీ దాసుని ఇంకా వివరించే శక్తి జ్ఞానం ఇంకా బలపరచండి, సహాయం చేయమని యేసు ప్రభు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి.